అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎస్, తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ హత్యలు జరిగిన తర్వాత 6 మందిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి సైకో ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు చనిపోతాడు, పోలీసులే ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలి, బహిరంగంగా ఉరి తీయాలి అంటూ ఇలా దాదాపు కోట్ల మంది అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసింది. సైకో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి సంబంధించినటువంటి దేవాలగూడ అలాగే షాబాద్లో జరిగినటువంటి 6 హత్యలకు సంబంధించిన నిందితుడు అత్యంత కిరాతకంగా భార్యను, 2 పిల్లలను అలాగే ప్రేమ పేరుతో వేధించినటువంటి మైనర్ బాలికను, ఆ పాపకు సంబంధించినటువంటి తల్లి, నానమ్మ, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా కేవలం 2 గంటల్లోనే మారణ హోమాన్ని సృష్టించి సంచలనంగా మారినటువంటి ఈ 6 హత్యలకు సంబంధించినటువంటి సైకో రాజ్ కుమార్ ఎట్టకేలకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో అతని మృతదేహం కొద్దిసేపటి కిందటే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడ ఉన్నటువంటి ఒక లేఅవుట్లో ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లో అతని మృతదేహం అక్కడ ఉన్నటువంటి గడ్డిలో పడిపోయినటువంటి ఆ సమాచారాన్ని స్థానికులు కొంతమంది గుర్తించారు. గుర్తించిన వెంటనే నేరుగా 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఇతని మృతదేహం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి అలాగే హత్యలు జరిగినటువంటి ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అందరూ కూడా సైకోగా భావిస్తున్నటువంటి రాజ్ కుమార్ ఎక్కడైనా వేరే ప్రాంతాలకు, బెంగళూరుకు, ఇలా వేరే నగరానికి పారిపోయి ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు దాదాపుగా 10 టీమ్స్ని పెట్టి ఈ 3 రోజుల పాటు గాలించారు. ఎప్పుడైతే 9వ తారీఖు రాత్రి ఈ హత్యలు జరిగాయో, ఈ హత్యలు సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో కేవలం 2 గంటల వ్యవధిలోనే 6 మందిని అత్యంత కిరాతకంగా, పాశవికంగా, దారుణంగా చంపినటువంటి రాజ్ కుమార్ ఆ తర్వాత నేరుగా తన తండ్రికి కాల్ చేశాడు. కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. మొదట షాబాద్కి వెళ్ళినటువంటి నిందితుడు అక్కడ ఉన్నటువంటి తన ప్రేమ పేరుతో వేధించినటువంటి ఆ అమ్మాయికి సంబంధించిన తల్లి, ఆ నానమ్మ, 2ని కూడా చంపేశాడు. 2ని కూడా అత్యంత దారుణంగా తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో నేరుగా వాళ్ళ ఒంటి మీద దాడి చేసి పీక కోసి, గొంతు కోసి మరీ చంపేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమ్మాయిని అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఒక 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకొచ్చి అక్కడ కూడా ఆ బాలికను అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. అంతటితో ఆగకుండా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవాలగూడలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ మద్యం సేవించాడు. అక్కడ బీర్ సేవించినటువంటి బాటిల్ కూడా కనిపించింది. అక్కడి నుంచి నేరుగా భార్యకు తలుపు తీయమని గట్టిగా రిక్వెస్ట్ చేశాడు. సో తలుపు తీస్తే, సో నేను కొంత తప్పు చేశాను, నీతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమెకు చెప్పాడు. సో ఆ తర్వాత భార్య తలుపు తీసిన తర్వాత నేరుగా లోపలికి వెళ్ళి భార్యను అక్కడ హత్య చేసినటువంటి పరిస్థితి, భార్యను గొంతు కోసి చంపేసినటువంటి పరిస్థితి. అంతటితో ఆకుండా 3 సంవత్సరాల కొడుకు అలాగే 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మరో కుమారుని కూడా 2 నిద్రపోతున్నటువంటి సమయంలో శుభం తెలియనటువంటి పసిపిల్లలను కూడా, అంటే ఈ లోకం గురించి పూర్తిగా తెలియనటువంటి పసిపిల్లలను కూడా గొంతు కోసి నిద్రపోతున్నటువంటి ఆ పిల్లలిద్దరిని కూడా ఎలా చేతులు వచ్చాయో కానీ ఆ దుర్మార్గుడు ఆ 2 పిల్లలను కూడా చంపేసినటువంటి పరిస్థితి. చంపిన తర్వాత నేరుగా అక్కడి నుంచి కారులో బయటకు వెళ్ళాడు. అక్కడ నందిగామ రైల్వే స్టేషన్లో ఆ కారును అక్కడ నిలిపివేశాడు. ఆ కారులో వెళ్ళేటువంటి క్రమంలోనే తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు, నా మీద ఫోక్సో కేసు పెట్టారు, ఎవరైతే నేను ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి అమ్మాయి ఉందో నా మీద పోలీసులకు అనవసరంగా కంప్లైంట్ చేశారో, సో ఆ అమ్మాయిని చంపేశాను, అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేశాను, నానమ్మని కూడా చంపేశాను, ఇక విధి లేక నా భార్యను ఇంక బతికి ఉపయోగం ఏముందని నా 2 పిల్లలను కూడా చంపేశానంటూ కూడా ఆ సమాచారాన్ని తండ్రికి చెప్పాడు. అయితే ఇంతమందిని చంపిన తర్వాత ఇక నేను బతికి ప్రయోజనం లేదు, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఫోన్లో తన తండ్రికి చెప్పాడు. అయితే అందరూ కూడా ఆ వెంటనే ఈ సైకో రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటాడేమో, ఎక్కడైనా ఈ విధంగా రైల్వే ట్రాక్ మీదనో లేదంటే ఎక్కడైనా చెరువులో అయినా సరే అతను ఏమన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో మొదట పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 50 కిలోమీటర్ల పరిధిలో మొత్తం అణువణువు గాలించారు, జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా కూడా ఈ సైకో రాజ్ కుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు 10 టీంలను ఏర్పాటు చేశారు.
అలాగే ఆ నందిగామ ప్రాంతం నుంచి రైల్వే స్టేషన్ ఎక్కి ఏదైనా ట్రైన్ ఎక్కి నేరుగా అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు అన్నింటిలో కూడా గాలించారు. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని అంతా కూడా వెతికారు, కానీ ఎక్కడా కూడా పోలీసులకు సమాచారం రాలేదు. కానీ నిన్న ఆదివారం పూట ఒక వ్యక్తి, ఒక కానిస్టేబుల్ నేరుగా రాజ్ కుమార్ని పట్టుకున్నటువంటి దృశ్యాలు నేను చూశాను. సో నేను లైవ్లో ఆ పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొని బైక్ మీద వచ్చినటువంటి ఇద్దరు పోలీసులు, ఒక కానిస్టేబుల్ అతన్ని పట్టుకొని తీసుకెళ్లారు అంటూ ఒక వీడియో అయితే ఒక వ్యక్తి దగ్గర నుంచి నిన్న బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆ వీడియో అంతా కూడా వైరల్ అయింది. అయితే పోలీసులు అదుపులో ఉన్నాడేమో, పోలీసులు మీడియా ముందు లేదంటే కోర్టు ముందు ప్రవేశపెడతారేమో, లేదంటే పోలీసులే ఏదన్నా ఈ దుర్మార్గుడికి ప్రజలందరూ డిమాండ్ చేసినట్టుగా ఒక శిక్ష వేస్తారేమో అనేటువంటి ఉద్దేశాన్ని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పోలీసులు నిన్న సాయంత్రమే క్లారిటీ ఇచ్చారు, ఎక్కడ కూడా మేము అరెస్ట్ చేయలేదు, ఆ వ్యక్తి ఎవరైతే ఇచ్చినటువంటి సమాచారం అది రాంగ్, మా అదుపులో నిందితుడు రాజ్ కుమార్ లేడు అనేటువంటి క్లారిటీని పోలీసులు ఇచ్చారు. సో దీంతో మళ్ళీ కేసు అంతా కూడా మొదటికి వచ్చింది. ఈ సైకోని ఇన్ని రోజులు 4 రోజుల పాటు ఇంతమందిని చంపిన తర్వాత, 6 మందిని చంపిన తర్వాత ఇంకా పోలీసులు పట్టుకోలేకపోతున్నారా? ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇంత మారణ హోమం జరిగింది. పోక్సో కేసు పెట్టిన తర్వాత పోక్సో కేసులో కేవలం 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి శిక్ష పడేటువంటి సెక్షన్స్ మాత్రమే అతని మీద పెట్టారు. అలా కాకుండా అతని మీద ఏదైనా అత్యాచారంకు సంబంధించినటువంటి కేసు లేదంటే వేధింపుల కేసు ఇలాంటి కేసులు పెట్టుంటే అతనికి వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి దానివల్లే ఈ హత్యలన్నీ జరిగాయి. అదేవిధంగా అతను బెయిల్ మీద బయటకు వచ్చి, అంటే యాంటిసిపేటరీ బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ వ్యక్తి మీద నిఘా ఉంచడంలో కూడా పోలీసులు వైఫల్యం చెందారు. కాబట్టే పోలీసుల వల్లే ఇంత దారుణం జరిగిందని కూడా బాధిత కుటుంబాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలకు దిగినటువంటి పరిస్థితి. సో నేరుగా పోలీసులు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు, మేము ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు, కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ పొరపాటు కొంత ఉంది, ఎస్ఐ దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్లే ఇంత మారణహోమం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఆ స్థానిక పోలీస్ స్టేషన్, షాబాద్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేశారు. కానీ ఇంకా కూడా పోలీసుల మీద ప్రెషర్ పెట్టినారు. ఎందుకంటే ఒక వ్యక్తి కేవలం 2 గంటల వ్యవధిలోనే ఇంత మారణహోమం చేస్తే 5 కిలోమీటర్ల దూరంకు వెళ్ళి భార్య బిడ్డలను చంపేశాడు. నేరుగా ఆ బాధిత ఎవరైతే ఆ బాలిక ఉందో, మైనర్ బాలిక, ఆమె ఇంటికి వెళ్ళాడు, ఆ తల్లిని చంపాడు, నానమ్మని చంపాడు. చంపిన తర్వాత ఆ బాలికను నేరుగా 1.5 కిలోమీటర్ వరకు ఈడ్చుకొల్లి అక్కడ ఒక చెరువు సమీపంలో ఆమెను హత్య చేసి చంపేసి అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్తుంటే ఇంత మారణ హోమం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసుల నిఘా వ్యవస్థ ఏమైపోయింది అనేటువంటి ఒక విమర్శలు బహిరంగంగా పెద్ద ఎత్తున మొత్తం 2 రాష్ట్రాల నుంచి కూడా వెలువెత్తాయి. కాబట్టి ఇప్పుడు పోలీసుల మీద ప్రెషర్ పడింది. కానీ అందరూ అనుకున్నట్టుగా పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. కానీ ఎట్టకేలకు ఆ సైకోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రస్తుతం ఆ సైకో ఒక వెంచర్లో, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్నటువంటి ప్రాంతంలో, అంటే ఆ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్లో ఒక చుట్టుగా, అంటే నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఆ వ్యక్తి అక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకొని, సో స్ట్రైప్స్ ఉన్నటువంటి వైట్ షర్ట్తో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన చేతిలో ఒక పురుగుల మందు బాటిల్ కూడా కనిపిస్తుంది. అంటే అతను పురుగుల మందు తాగి విషం తీసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటాడు అనేది ఒక క్లారిటీ కూడా మనకు వస్తుందనే చెప్పాలి. సో ఎట్టకేలకు 6 మందిని అత్యంత దారుణంగా చంపినటువంటి సైకో దొరికాడు. దొరికిన సైకో ఆచూకీ ప్రస్తుతం కొత్తూరు మండలం పెంజర్ల నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడికి అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఈ రాజ్ కుమార్కి సంబంధించిన తండ్రికి సమాచారం అందించారు. అలాగే రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఎవరైతే భార్యను చంపాడో ఆ భార్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడికి వస్తున్నారు. అయితే ఇప్పుడు అంత్యక్రియలు, ఈ సైకో అంత్యక్రియలు కూడా పెద్ద ఎత్తున ఒక వివాదాస్పదంగా మారేటువంటి అవకాశం ఉంది. ముందుగా నేరుగా అక్కడి నుంచి చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. లేదంటే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ సైకోకు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అంత్యక్రియలు కూడా జరపడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ పెద్ద ఎత్తున ఏదన్నా గొడవ సృష్టించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున బలగాలను తీసుకొస్తున్నారు. అంటే ఆ మృతదేహాన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఆ మృతదేహాన్ని కనీసం
కనీసపు సంస్కారం వంతంగా అంటే దహన సంస్కారాలను కూడా చేయనీయకుండా అతనికి కుక్క చావు, ఒక మాటలో చెప్పాలంటే కుక్క అనేటువంటి పదాన్ని కూడా వాడడం కూడా తప్పు అనుకుంటా బహుశా. అంటే ఆ పదం కూడా కరెక్ట్ కాదు. అంత దారుణంగా అతన్ని ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టాలి లేదంటే తగలబెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ని స్థానికంగా చెప్తున్నారు. అంటే ఇప్పటికే రాజ్ కుమార్కి సంబంధించినటువంటి కొంతమంది బంధువులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. తండ్రికి సంబంధించినటువంటి బంధువులు, అంటే ఇప్పుడు చనిపోయినటువంటి ఆ స్పాట్ కూడా రాజ్ కుమార్ మేనమామ సొంతూరు. రాజ్ కుమార్కి సంబంధించినటువంటి మేనమామ సొంతూరు కాబట్టి అక్కడ ఆ ఊర్లోనే బంధువులు ఉండడంతో ఆ ఊర్లో ఉన్న బంధువులు ఆ మృతదేహం వద్దకు, ఆ వెంచర్ వద్దకు వస్తుంటే ఆ సమాచారం తెలుసుకున్నటువంటి కొంతమంది స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఏడవాల్సినటువంటి అవసరం ఏముంది, భార్యని చంపేశాడు, 2 పిల్లల్ని చంపేశాడు, అలాగే పరాయి బాలికను చంపేశాడు, ఆ బాలిక తల్లిని చంపేశాడు, వాళ్ళ నానమ్మ 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ముసలావిడిని, ఆ వృద్ధురాల్ని చంపేశాడు. అదే కాకుండా అభంశుభం అంటే ఎవరైతే బాధిత బాలిక ఉందో ఆమెకు ఒక సోదరు ఉంది, ఒక అక్క ఉంది, ఆమె అంగవైకల్యం ఉంది, మానసిక స్థితి సరిగా లేదు, ఆమె ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి. సో కాలకృత్యాలు అన్నీ కూడా మంచం మీదే జరిపేటువంటి పరిస్థితి, మంచంలోనే తన జీవనాన్ని వెళ్ళగక్కేటువంటి పరిస్థితి. ఆమెను మాత్రమే వదిలేశాడు. అంటే ఆమె కళ్ళ ముందే అదే రూమ్లో చంపినటువంటి ఆ రూమ్లోనే ఆమె కూడా ఉంది, ఆ బాలిక సోదరి అక్క కూడా అక్కడే ఉంది. కాకపోతే ఆమె మానసిక స్థితి సక్రమంగా లేకపోవడం, అంగవైకల్యంలో ఉండడం, మంచానికి పరిమితం అవడంతో ఆమెను మాత్రం వదిలేసి ఆమె కళ్ళ ముందే ఈ 2 అంటే బాలిక తల్లి, ఆ నానమ్మను ఆమె కళ్ళ ముందే అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. అంటే ఆ కత్తితో ఆ మృతదేహాలను చూస్తున్నట్లయితే మొత్తం బాడీ అంతా కూడా కోసేసినటువంటి పరిస్థితి. అంటే లోపల ఉన్నటువంటి ఆ పేగులతో సహా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అంటే అంత దారుణంగా ఆమె ముందే, ఆ బాలిక ముందే చంపేశాడంటే ఆ బాలికను మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి బయటకు ఇంకో చోట ఆమెను గొంతు కోసి చంపేశాడు. అలాంటి వ్యక్తికి చనిపోతే, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఇలాంటి వ్యక్తి గురించి కనీసం ఏడవాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఆ బంధువుల మీద తిరగబడుతున్నారు. కాబట్టి ఆ మృతదేహాన్ని ఇప్పుడు ఎవరికి అప్పచెప్పుతారు? నిజంగా ఈ సైకో రాజ్ కుమార్ ఇప్పుడు ఎట్టకేలకు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం అతని మృతదేహం ఒక వెంచర్లో ఉంది. అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని ఎక్కడికి తరలించాలి అనేది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. ఇతన్ని మామూలు ముద్దాయిలాగా, మామూలు ఇతర నిందితుల్లాగా నేరుగా పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పుతారా, లేదంటే ఇతనికి పోస్ట్ మార్టం కూడా ఎక్కడ నిర్వహించాలి? సమీపంలో ఉన్నటువంటి చేవల్ల ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహించాలా? అక్కడ నిర్వహిస్తే అక్కడ ఏమన్నా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏమన్నా వస్తుందా? పెద్ద ఎత్తున అందరూ కూడా జనం అక్కడ కుమికూడి సో ఆ మృతదేహం మీద తమ కసి ఏమన్నా తీర్చుకుంటారా? ఆ సైకో రాజ్ కుమార్ మృతదేహాన్ని తమకు అప్పజెప్పాలి అనేటువంటి కోపాన్ని ఏమన్నా వాళ్ళు అక్కడ వెళ్ళగక్కుతారా? లేదంటే ఒకవేళ నిజంగా అలాంటి ప్రాబ్లం వస్తే ఆ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించి అక్కడ ఏదన్నా పోస్ట్ మార్టం నిర్వహించాలనేటువంటి ఆలోచన అయితే పోలీసులు చేస్తున్నారు. సో ముందుకు వస్తారా? ఎవరైనా ఈ రాజ్ కుమార్ తండ్రి ఆ మృతదేహాన్ని తమకు అప్పచెప్పాలి, అప్పచెప్తే మేము అంత్యక్రియలను జరుపుతాము అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒకవేళ ముందుకు వస్తాడా? లేదంటే ఇలాంటి సైకో మృతదేహం కూడా మాకు వద్దు, ఎందుకంటే మా కోడల్ని చంపేశాడు, మా మనవళ్ళని 2 చంపేశాడు, అలాగే వేరే కుటుంబానికి సంబంధించిన అమాయకపు ఆ బాలికను చంపేశాడు, వాళ్ళ తల్లి నానమ్మను చంపేశాడు. కాబట్టి ఈ వ్యక్తి మృతదేహాన్ని మాకు అప్పగించండి అని తండ్రి ముందుకు వస్తాడా లేదా అనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 9వ తారీఖున ఈ ఘటన జరిగింది. సో 4 రోజుల తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మొత్తానికి ఎట్టకేలకైతే ఆ సైకో చనిపోయాడు. అతను ఆత్మహత్య చేసుకొని పురుగుల మందు తాగి చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చింది.